పెరిగి మన ప్రాంతంలో పెరిగి మన ప్రాంతంలో చదువుకొని మన ప్రాంతంలోనే వివిధ పదవులను అలంకరించి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని పెట్టుకునే స్థాయికి వచ్చిన నాయకుడు, కింద నుంచి పైకి ఎదిగిన బీసీ నాయకుడు. అట్లాంటి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా బీసీల పట్ల బీసీలని వెనుకబడిన వర్గాలుగా మనం ట్రీట్ చేయట్లా, వెనుకబడిన వర్గాలుగా మనం భావించట్లా. మన పార్టీ కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ బీసీలు అంటే వెన్నెముక లాంటోళ్ళు, బ్యాక్ బోన్ లాంటోళ్ళు అని పదవులన్నీ కూడా బీసీలకు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో సుఖంగా ఉండే దానికి ఎన్నో బీసీల కుటుంబాల్లో వెలుగులు నింపేదానికి ఎన్నో పథకాలు చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం. అందువల్ల ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే అత్యధిక శాతం మన బీసీలే ఉంటారు. వాళ్ళందరూ ఉండే ప్రాంతాల్లో బీసీల నుంచే మన నాయకులను ఎదగనియాలి. బీసీల నుంచే మన ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రతినిధులుగా బీసీలే ఉంటే వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ ప్రాంత సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి బాగుంటుందని ఎంతో గొప్ప చేతులతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ఊరి ముత్యాల నాయుడిని మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పెడితే అవతల పార్టీలు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక ఓసీ వెలమ అభ్యర్థిని మన బీసీలపై పెత్తనం చేయడానికి అభ్యర్థిగా నిలబెడుతున్నారంటే వీళ్ళు బీసీల పట్ల ఎట్లా ప్రేమ లేకుండా ఏ విధంగా బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారో ఒక్కసారి మనం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే వాళ్ళకి ఆ 3 పార్టీలకి సరైన బుద్ధి చెప్పాలంటే మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యువకులను ఎంకరేజ్ చేయడంలో, యువకులను రాజకీయాల్లో తీసుకొచ్చి ఉన్నత పదవుల్లో తీసుకురావాలని గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ మీ అనకాపల్లి నుంచి అసెంబ్లీ నుంచి యువకుడు గుడివాడ అమర్నాథ్ని శాసనసభ్యుడిగా మీరు అనకాపల్లి ప్రజలు గెలిపించినాక ఆయన్ని మళ్ళా మంత్రివర్గంలో తీసుకొని రాష్ట్ర మంత్రిగా చేసిన చరిత్ర కూడా ఉంది.